మన ఊరి ముచ్చటకు స్వాగతం। ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల బహిరంగ సభ సందర్భంగా మంగళవారం బాన్సువాడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల భారత్ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిర్వహించడం జరిగింది। మున్సిపల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి భారత్ గార్డెన్స్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు। అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఘనంగా ఎగురవేశారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు మాట్లాడుతూ నియోజకవర్గంలో 9 మండలాలలో నుండి పలు గ్రామాల వారీగా ఈ నెల 27వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో చేపట్టే రజతోత్సవ సభకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు। తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు। బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలోనే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో నిలిచిందని పేర్కొన్నారు। తెలంగాణను తీసుకొచ్చింది గులాబీ పార్టీనని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు అందిస్తానన్న 6 సంక్షేమ పథకాలు నేటికి సక్రమంగా అందించలేదని అన్నారు। ఈ కార్యక్రమంలో నసుల్లాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహులు గౌడ్, టేకుల సాయిలు, పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు।